కోల్కతాలో వైద్యురాలిపైన జరిగిన హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు బాపట్లలో వైద్యులు అలాగే వైద్య సిబ్బంది విధులను బహిష్కరించారు. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది ప్రధాన కూడళ్లలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైద్యుడంటే దేవుడితో సమానమని, అలాంటిది ఓ మహిళా వైద్యురాలిపైన అఘాయిత్యం జరగడం నీచమైన చర్య అని వైద్య సిబ్బంది అన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ కిరాతకులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. చూడండి ఎంత దారుణంగా ఉన్నదో. వీళ్ళు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ని వదులుకొని, విలాసవంతమైనటువంటి జీవితాన్ని వదులుకొని ప్రజాసేవ చేద్దామని చెప్పి ఈ రంగంలోకి దిగితే, ఈ రంగంలో వీళ్ళకి లభిస్తున్నటువంటి ప్రైస్ చూడండి ఎలా ఉందో. మానభంగాలు, మర్డర్లు, రేపులు, ఆ తర్వాత దౌర్జన్యాలు. ఇది ఒక్క మహిళల మీదే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి డాక్టర్ల మీద ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి చట్టాలు కానీ, న్యాయం కానీ ఇవన్నీ సరిపోవట్లేదు. వీటిని బాగా అమెండ్మెంట్ చేయాలి, బాగా కఠినంగా చేయాలి. ఇటువంటి చట్టాలు ముందుకు వస్తే కానీ, కఠినమైన చట్టాలు ముందుకు వస్తే కానీ against brutal and heinous crime over female PG students studying second year in West Bengal. This is an unfortunate incident and it needs strict law action on all of us. We, along with our IMA doctors, Bapatla and Directory Second Health doctors and staff, strongly condemn and protesting against this incident. We urge the government to strictly implement the laws against for the protection of our female doctors and female staff of the hospital. We strongly condemn this act along with our IMA Bapatla team. అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం చాలా దారుణం అండి. అంటే డాక్టర్ అనేది కాదు, ఒక మహిళ అన్నింటికంటే ఇంపార్టెంట్. ఇదే అంటే బయట సొసైటీలో వచ్చి ఉద్యోగం చేయాలి, బయట సొసైటీలో తిరగాలి అని అంటే భయపడే స్థితిలో ఉండే విధంగా జరిగిన దారుణం ఇది. ఇలాంటిది మాత్రం ఎక్కడ కూడా అసలు చూడకూడదు, వినకూడదు అనే అంత వర్స్ట్ సినారియో ఇది. కానీ ప్రతి మనిషి కూడా స్పందించాలి, నాట్ ఓన్లీ లేడీస్ లేదంటే డాక్టర్స్. ఇది కాదు, ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి వాళ్ళ ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ అందరూ ఉంటారు, కూతురు అందరూ ఉంటారు. ప్రతి మనిషి ఇది బాధ్యతగా ఫీల్ అవ్వాలి, ఖచ్చితంగా న్యాయం జరిగేదాకా స్పందించాలి. ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కడా జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ప్రతి మనిషికి ఉందండి. ఇది ధన్యవాదాలు.